ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఆ మార్గం ద్వారా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుడ్డివారు ప్రభువుని కరుణింపమని కేకలు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపని కేకలు వేసిరి. వాళ్ళు కేకలేస్తూ ఉన్నారు. దేనికోసం కేకలేస్తూ ఉన్నారంటే, వారి గుడ్డితనము కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సహాయము కావాలి కాబట్టి, వాళ్ళకి కరుణ, దేవుని యొక్క కరుణ కావాలని ఆశ కలిగి వారి కేకలేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము దేనికోసము కేక వేస్తా ఉన్నాం? దేనికోసం కేకలు వేస్తా ఉన్నాం? మనం ఒక్కసారి ఈ వాక్యమును బట్టి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క కరుణ కావలసినప్పుడు, దేవుడు మన ఎదురుగా ఉన్నప్పుడు, దేవుని మన ఎదురుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం దేనికోసము మనం మాట్లాడుతూ ఉన్నాం? దేనికోసం మనం కేకలు వేస్తూ ఉన్నాం? చాలాసార్లు మన జీవితంలో కేకలు వేస్తూ ఉంటాం. ఇంట్లో కూరబోలదని భార్య మీద కేకలు వేస్తూ ఉంటాము. ఇంకా పక్క వారితో గొడవకి వెళ్ళినప్పుడు కేకలు వేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుని ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే, యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడ, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. కానీ ఇక్కడ వీళ్ళు దేనికోసం కేకలు వేస్తున్నారంటే, దేవుని యొక్క కరుణ కోసం కేకలు వేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క కృప కోసము, దేవుని యొక్క కరుణ కోసము మనం కేకలు వేసి ఆయన పిలుస్తూ ఉన్నామా? ఒకసారి వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాం. దేనికోసం మనం కేకలు వేస్తూ ఉన్నాం? దేనికోసం మనము కేకలు వేస్తూ ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ గుడ్డివారు ఆ త్రోవ పక్కన దావీదు కుమారుడు ఈ మార్గమున వెళుతున్నాడని విని, అంటే వారికి కనిపించకపోయినప్పటికీ ఆ మార్గమున వెళుతున్నారని ఆ మాట విని వీళ్ళు దావీదు కుమారుని కోసము కేకలు వేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. మనము దేనికోసం కేకలు వేస్తూ ఉన్నాం? దేవుని యొక్క కృప కోసము మనం కేకలు వేస్తూ ఉన్నామా? దేవుని యొక్క కరుణ కోసము మనం కేకలు వేస్తూ ఉన్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. మన కేక దేనికోసం? మన కేక దేనికోసం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని కృప మనకి కావలసినప్పుడు, దేవుని కరుణ మనకి కావలసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇలాంటి కేకలు వేసిన అనుభవం మన జీవితంలో మనకుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేనికోసం మనం కేకలు వేస్తూ ఉన్నాం? దేవుని యొక్క కృప కోసం ఎప్పుడైనా కేకలు వేసామా? ప్రార్థనలో దేవుని యొక్క కరుణ కోసం మనం ఎప్పుడైనా కేకలు పెట్టి ఏడ్చామా జీవన సన్నిధిలో? ఈ గుడ్డివారు దేవుడు వాళ్ళు చూడలేనప్పటికీ వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి వీళ్ళు కేకలు వేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటంటే, మన జీవితంలో కూడా ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు, ఆ విధంగా కేకలు వేసి ఆయన పిలిచినప్పుడు
ఆయన మన కోసము స్పందిస్తాడు. కాబట్టి మనమందరము కూడా ఇటు అనుభవం కలిగి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కృప కొరకు, నీ కరుణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కేకలు వేసి పిలిచేటువంటి అనుభవం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.